మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. లైఫ్ స్టైల్స్ మారినాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చినది. సో ఈవెన్ ఇన్సూరెన్స్ ఆల్సో కవరింగ్ బేరియాట్రిక్ సర్జరీ. సో బేరియాట్రిక్ సర్జరీకి ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి, ఎవరికి బేరియాట్రిక్ సర్జరీ అవసరం? మంచి క్వశ్చన్ అడిగారు సార్. సో బెరియాట్రిక్ సర్జరీ గురించి వచ్చేటప్పటికి చాలా మందికి ఒక మిస్కన్సెప్షను, అంటే అరే బెరియాట్రిక్ సర్జరీ అంటే ఏదో ఫ్యాన్సీగా అందంగా కనిపించడం కోసం చేసుకుంటారు అనే ఒక అభిప్రాయం ఉంది సార్. అలా చాలా తప్పు. బెరియాట్రిక్ సర్జరీ అనేది మొదలుపెట్టినప్పుడు, అంటే 1990లో మొదలుపెట్టారు సార్. ఇది 1990లో మొదలుపెట్టినప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో కాస్మెటిక్గా లావుగా ఉన్న వాళ్ళని సన్నగా చేయటం కోసం మాత్రమే బెరియాట్రిక్ సర్జరీ కనిపెట్టడం జరిగింది. బట్ కాలక్రమంలో ఏం జరిగిందంటే బెరియాట్రిక్ సర్జరీ ద్వారా సన్నబడిన వాళ్ళకి షుగర్ ఉంటే షుగర్ నయమైపోవటం, బీపీ ఉంటే బీపీ నయమైపోవటం, లేదు అంటే బీపీకి ఒకళ్ళు 3 ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి, లేదంటే షుగర్కి 3 ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన వాళ్ళకి ఆటోమేటిక్గా షుగర్కి 1 ట్యాబ్లెట్కి రావటం, బీపీకి 1 ట్యాబ్లెట్కి రావటం. స్లీప్ యాప్నియా అంటాం, అంటే బేసిక్గా లావుగా ఉన్న వాళ్ళలో ఒక గురకు వచ్చి నిద్ర మెలకు వచ్చే ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ స్లీప్ యాప్నియా తగ్గటం అండ్ సడన్ కార్డియాక్ ఈవెంట్స్ వల్ల డెత్, మరణం సంభవించటం లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ తగ్గటాన్ని గమనించారు. సో ఎప్పుడైతే ఈ నెక్స్ట్ 91 నుంచి 10 years పాటు చేసిన స్టడీస్లో ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయని తెలిసిందో ఇమీడియట్గా బేరియాట్రిక్ సర్జరీ పేరుని మెటబాలిక్ సర్జరీగా మార్చారు. మెటబాలిక్ సర్జరీ అంటే ఏంటంటే మన బాడీ సిస్టంలో కొన్ని మోడిఫికేషన్స్ చేయటం ద్వారా వెయిట్ తగ్గించడంతో పాటు షుగర్ కంట్రోల్ చేయడంతో పాటు బీపీ కంట్రోల్ చేయటం అనే ఒక ఎలిమెంట్స్ రావటం వల్ల దాన్ని మనం మెటబాలిక్ సర్జరీ అంటాం. సో ఇది ఎవరికి ఇండికేషన్, ఎవరికి చేస్తాము? సడన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఐలో కొలుస్తాం సార్ మనం బెరియాట్రిక్ సర్జరీ చేసేటప్పుడు. ఆయన వెయిట్ 70-80 అనేది క్రైటీరియా కాదు. బిఎంఐ అంటే వెయిట్ని హైట్ని కొలిచి చేస్తాం. 25 అనేది నార్మల్ బిఎంఐ. ఇండియన్ స్టాండర్డ్స్లో కొంచెం తగ్గించారు, బట్ రొటీన్గా అందరికీ అర్థం కావాలి కాబట్టి 25 అనేది నార్మల్ బిఎంఐ. 30 వరకు, 25 నుంచి 30 వరకు బిఎంఐ ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాం. సో 25 to 30 ఉన్న వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ నేనుగా పర్సనల్గా సజెస్ట్ చెయ్యను. వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ ప్లానింగు, ఎక్సర్సైజు, వీటితోటి దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ బీయింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎప్పుడైతే బిఎంఐ 30 క్రాస్ చేస్తుందో ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి అంటే, ఒకటి షుగర్ అటాక్ అవుతుంది, బీపీకి అటాక్ అవుతుంది. ఇవి ఒక రకమైన ప్రాబ్లమ్స్ అయితే, రెండోది వాళ్ళు ఇప్పుడు నడవలేదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అక్కడికి నడవాలి అనుకుంటే కనుక ఆయాసపడుతూ కూర్చుండంటే ఆయన్నే నువ్వు వెళ్ళి ఎక్సర్సైజ్ చెయ్యి, 45 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చెయ్యి అంటే, నేను నడవలేకపోతున్నాను బాబు, నువ్వు నన్ను ఎక్సర్సైజ్ చేయమంటావు, నేను ఎక్కడి నుంచి చేస్తాను అంట. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి. అండ్ రెండోది వెయిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ, స్లీప్ యాప్నియా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మోకాళ్ళ నొప్పులు, వీటికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఏంటంటే ఒక రకమైన డిప్రెషన్లో ఉంటారు. అండ్ వీళ్ళు మోడరేట్లీ ఇండికేటెడ్, వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఇప్పుడు సర్జరీ చేయాల్సిందే అనే బ్యాచ్ కాదు. అదే కనుక బిఎంఐ 35 పైన ఉంది, ఇమాజిన్ ఒక 130-140 kg మనిషి ఈ చైర్లో కూర్చోవాలి అంటే పట్టదు. ఈ చైర్లో కూర్చోవాలి అంటే ఆలోచిస్తారు, అరే ఈ చైర్లో నేను పడతానా లేదా, లేదంటే ఈ చైర్లు విరిగిపోతుందేమో అన్న ఒక న్యూనతాభావం ఉన్న మనుషులు మన చుట్టూతో చాలామంది తిరుగుతున్నారు. ఇవి ఎందుకు వచ్చాయి, ఎందుకు దారి తీసాయి అనేది ఎందుకు అంటే పని. మనం ఇంతకుముందు పని చేసేవాళ్ళం, పరిగెత్తేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచి ఇంటి నుంచి హాస్పిటల్కి రావాలి, చచ్చినట్టు సైకిల్ తొక్కుని వచ్చేవాళ్ళం, లేదు అంటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, పరిగెత్తుకుంటూ వచ్చే స్టేజ్ నుంచి ఇవాళ కార్లో వస్తున్నాం, అక్కడ దిగుతాము, ఇక్కడ ఎక్కుతాము, కదిలే అవకాశం లేదు, కూర్చొని పని చేయటం, ఐటీ, సాఫ్ట్వేర్, ఫుడ్ కావాలంటే కష్టపడి వండుకొని తినే రోజు నుంచి జొమాటో, స్విగ్గీ, 10 minutes డెలివరీ వచ్చి ఆర్డర్ చేసి తినే స్టేజ్. తినే పద్ధతులు ఏం మారినాయి, ఎంత మారాయి, అండ్ ఇవన్నిటి వల్ల ఏంటంటే ఓవరాల్ పిక్చర్ వల్ల మన సెడెంటరీ లైఫ్ స్టైల్, సింపుల్గా చెప్పాలి అంటే వీటి వల్ల ఓవర్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంది. సో పెరుగుతూ ఉన్నదాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే నష్టం లేదు. బట్ ఎప్పుడైతే అది మెయింటైన్ చేయలేని స్టేజ్ వస్తుందో, అంటే ఓకే ఇప్పుడు నేను ఎక్సర్సైజు చేయలేను, ఇది చేయలేను, అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు బెరియాట్రిక్ సర్జరీ ద్వారా చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి. సో మెయిన్గా బెరియాట్రిక్ సర్జరీ నేను చేయించుకునే ప్రతి ఒక్కరికి చెప్తానండి, ఇది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం. బెరియాట్రిక్ సర్జరీ నేను ఈరోజు ఆపరేషన్ చేస్తే సాయంత్రానికి వెయిట్ ఏం తగ్గిపోదు. 140 kg ఉన్నోళ్ళు 140 kg ఉంటారు ఆపరేషన్ అయిన తర్వాత. కాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 6 months to 1 year వాళ్ళు ఉండాల్సిన వెయిట్ ఎంతైతే ఉంటుందో, వాళ్ళ వెయిట్ కనుక ఎవిడియల్ బాడీ వెయిట్ అంటాం 70 kg అయితే ఆల్మోస్ట్ 70 to 75 kg విత్ ఇన్ 1 year వస్తారు. అంటే ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్, బాడీ ఈజ్ అడ్జస్టింగ్.
దాంట్లో సర్జరీ ఒక్కటి హెల్ప్ చేస్తుంది అని అనుకుంటే సర్జరీతో పాటు పేషెంట్ ఫ్యాక్టర్స్, పేషెంట్ ఎంత మోటివేటెడ్గా ఉన్నాడు సర్జరీ చేయించుకున్నాక, ఓకే ఈ సర్జరీ నాకు కావాలి ఎందుకంటే నేను సన్నపడాలనుకుంటున్నాను కానీ పడలేకపోతున్నాను, నాకు సర్జరీ ద్వారా హెల్ప్ చేయండి అనే వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదు షుగర్, ఇన్సులిన్, కొంతమంది నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి BMI 26-27 ఉండి ఇన్సులిన్ పర్ డే 30-60 యూనిట్స్ తీసుకునే వాళ్ళకి మేము బెరియాట్రిక్ ఆర్ మెటబాలిక్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతాయి ఎందుకంటే లోపల ఉన్న హార్మోనల్ చేంజెస్ వల్ల. సో దీంతో అలా మోటివేటెడ్గా ఉండి నాకు కష్టం ఉంది అనుకునే వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ చాలా ఉపయోగపడుతుంది. కానీ జస్ట్ ఊరికే లావుగా ఉన్నాను నేను సన్నబడాలి, ఇట్స్ ఏ మ్యాజికల్ రెమెడీ, నా దగ్గరకు సర్జరీ చేసేసేయండి నేను సన్నబడతాను అనేది ఏం లేదు. చాలామంది మన సినిమా హీరోలు, పొలిటీషియన్స్ బెరియాట్రిక్ సర్జరీస్ చేయించుకున్నారు. నేమ్స్ ఐ కాంట్ రివీల్ ఆన్ టీవీ, బట్ వై దే ఆర్ మెయింటైనింగ్ ఇట్ అప్పటి నుంచి ఇక్కడికి అంటే తర్వాత వాళ్ళు చేసే వర్కౌట్, తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసే డైట్, దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. బట్ ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతాయో వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది, వాళ్ళ కంఫర్ట్ జోన్ మారుతుంది, వాళ్ళు వేసుకునే డ్రెస్, వాళ్ళు వేసుకునే క్లోతింగ్ సెన్స్ మారుతుంది, అండ్ ఒక రెస్పెక్టబుల్ స్టేట్లోకి వాళ్ళు వెళ్తారు. కాబట్టి సో వెన్ యువర్ BMI ఈజ్ అబౌవ్ 30, ఐ విల్ సజెస్ట్ సీ ఎ బెరియాట్రిక్ సర్జన్ ఆర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్. నేను ఓన్లీ సర్జన్ దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేయించుకోమని చెప్పాను. మీ BMI ఎప్పుడైతే మీకు 30 దాటుతుందో, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనిపిస్తుందో ఎండోక్రైనాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఎండోక్రైనాలజీ డాక్టర్ గారికి వీటి గురించి చాలా తెలుస్తుంది. చాలామంది, కొంతమంది ఉంటారు దే డోంట్ నో, బట్ దే విల్ సే ఓకే బికాస్ ఆఫ్ దిస్ సర్జరీ మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు అని ఎప్పుడైతే సజెషన్ ఇస్తారో సర్జన్ దగ్గరకు వచ్చి ఆప్షన్స్ డిస్కస్ చేసి దానివల్ల ఏముంటుంది, దాని తర్వాత ఎలా అవుతుంది అనేది చూసుకొని ఆలోచించిన తర్వాత సర్జరీకి ముందుకెళ్ళమని చెప్తాను. అండ్ ఇంకొక విషయం, బెరియాట్రిక్ సర్జరీ చేసిన వాళ్ళకి కడుపు సైజ్ తగ్గిస్తాం సార్. దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ సర్జరీస్, బట్ బెరియాట్రిక్ సర్జరీలో మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్లో కడుపు సైజ్ అనేది తగ్గిస్తాం. సో ఇప్పుడు నేను 4 ఇడ్లీలు తినగలిగేవాడిని, ఆపరేషన్ తర్వాత ఓన్లీ హాఫ్ ఇడ్లీ ఆర్ 1 ఇడ్లీ తినగలను, అంతకుమించి నేను తినలేను సైజ్ రెస్ట్రిక్షన్ వల్ల. కానీ అలా అని మనకు ఆకలేస్తుందా? ఆకలేయదు. ఎందుకంటే మనం చేసే సర్జరీలో ఆ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆకలి ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్, వాటిని బైపాస్ చేసేస్తాం. సో పేషెంట్కి ఆకలేయదు. ఆకలేసినా ఏదైతే కొంచెం తింటామో దాంతో కడుపు ఫుల్ అనిపిస్తుంది. మనందరం తినేది ఒకటే పద్ధతి కోసం, ఆకలి వేయాలి, కడుపు నిండాలి. సో ఎప్పుడైతే నువ్వు కొంచెం తింటున్నావో నీ కడుపు నిండుతుందో నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఆ డైట్ తీసుకునేది అన్ని న్యూట్రియంట్స్ వచ్చేలాగా, ఓకే మంచి హెల్దీ డైట్ తీసుకుంటే ఫిట్గా బెటర్గా ఉంటారు.